మీరు చూస్తున్నారు మీ టీవీ ఎడ్యుకేట్. నేను మీ సూర్యకిరణ్. వెల్కమ్ టు థర్డ్ ఐ ఎపిసోడ్ 3. ఇంతకుముందు ఎపిసోడ్లో రెండు ఎపిసోడ్లో మనం థర్డ్ ఐ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో ఆలోచనలు అనేవి ఆలోచనలకు ఓనర్ అనేవి ఆలోచనలు మనం కాము అని తెలుసుకున్నాం. కనీసం నిర్ణయాలైనా మనం తీసుకుంటామా, నిర్ణయాలకు బాస్ మనమేనా అనే విషయాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నీ నిర్ణయాలకు నిజమైన బాస్ ఎవరు? ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, మన నిర్ణయాలకు మనమే బాస్. ఇంతకుముందు ఎపిసోడ్లోనేమో మన ఆలోచనలకు మనమే బాస్ అని తెలుసుకున్నాం. మన ఆలోచనలకు మనం బాస్ కాదు, కేవలం మనం గమనించే వాళ్ళమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకల్లా నీ నిర్ణయాలకు నిజమైన బాస్ ఎవరు? ఆ తర్వాత నీ అంతర్గత ఆటో పైలట్ని అర్థం చేసుకో. మనం ఆటో పైలట్ మోడ్ గురించి తెలుసు, వేరే విషయాలు తెలుసు, కానీ ఇక్కడ మనం ఆ అంతర్గత ఆటో పైలట్ అనేది ఎట్లా పనిచేస్తుందని గురించి తెలుసుకుందాం. మనం అనుకునేది ఏంటంటే, ఈ ఉదయం నువ్వు వేసుకున్న బట్టలు, తాగిన కాఫీ, ఈ వీడియో చూడాలనుకునే నిర్ణయం, ఇవన్నీ నిజంగా నువ్వే తీసుకున్నావా? మనం మన జీవితానికి మనమే డ్రైవర్ అని నమ్ముతున్నాం, అంతే కదా? మన జీవితానికి మనమే డ్రైవర్ కదా, అట్లే కదా మనం నమ్మేది. కానీ నిజానికి జరిగేది ఏంటిది? మెదడు పరిశోధనలు ఒక చేదు నిజాన్ని చెప్తున్నాయి. ఏంటిదంటే, కొన్ని సందర్భాల్లో మన మెదడు ముందే నిర్ణయం తీసుకుంటుంది. మనం కెప్టెన్లం కాదు, ఇప్పటికే నడుస్తున్న ఓడలో ప్రయాణికులం. ఆల్రెడీ బోట్ వెళ్తూ ఉంది, దాంట్లో మనం జస్ట్ ఒక ప్యాసింజర్ లాగా ఉన్నాం, అది నిజానికి. కానీ మనమేమనుకుంటున్నాం, మనం ఒక డ్రైవర్లం, మనం ఎక్కడ కావాలంటే మన జీవితాన్ని అక్కడనే తిప్పుతున్నాం, నిర్ణయాలన్నీ మనమే తీసుకుంటాం అని మనం అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూసినామా, ఇక్కడ స్టీరింగ్ మొత్తం వీళ్ళ చేతిలో ఉంది, ఇక్కడనేమో దాని అంతటికి అదే జరుగుతుంది, జస్ట్ ఒక ప్యాసింజర్లా. ఇది నిజానికి జరుగుతున్నది. అజ్ఞాత సమయం. ఒక చిన్న ప్రయోగం చేసినట్లయితే, నువ్వు చెయ్యి ఎత్తాలని అనుకునే ముందే, చేతనా స్థాయి రాకముందే అవచేతన స్థాయిలో నీ మెదడు ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇట్లా చెయ్యి ఎత్తాలనే విషయము చెయ్యి ఎత్తక ముందే ఎత్తేసినట్టే డిసైడ్ చేసేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా మన మైండ్. ఆ తర్వాత నువ్వు చెయ్యి ఎత్తుతావు. నువ్వు చెయ్యి ఇట్లా పైకి ఎత్తాలి అనేది నువ్వు డిసైడ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా మన మైండ్ డిసైడ్ చేసేస్తుంది అన్నట్టు ఇట్లా చెయ్యి ఎత్తాలనే విషయం. మన యొక్క మైండ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది లోపల. ఆ తర్వాత మనం చర్యగా పైకి లేపుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో పైలట్ మోడ్లో అలవాట్లు అనేవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. కొత్తగా ఆలోచించేవారు అన్నట్టు ఆటో పైలట్ మోడ్లో ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కొత్తగా ఆలోచించడం మెదడుకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే శక్తిని ఆదా చేయడానికి మెదడు ఒకసారి ఏర్పడిన నమూనాలను, అలవాట్లను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు సిస్టమ్ అయినా సరే, కంప్యూటర్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుంది. టెంపరీ మెమరీ కొంచెం దగ్గర పెట్టుకుంటుంది, ప్రతిసారి అందులో నుంచి తీసుకుంటుంది అన్నట్టు. ఏదైతే ప్రత్యేకంగా పదే పదే అడుగుతున్న విషయాలు ఏదైతే ఉన్నో టెంపరీ మెమరీలో సేవ్ చేసి పెట్టుకుంటుంది, అవి ఎమ్మటే అక్కడి నుంచి అందించేస్తుంది. సేమ్ అట్లాగే ఏం చేస్తుంది అంటే, ఇది ఆటో పైలట్ మోడ్లలో మన అలవాట్లు, గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు, మంచి అనుభవాలు, అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు ఏం చేస్తుంది, ఏదైనా ప్రతిదానికి రియాక్షన్ ఇందులో నుంచి, టెంపరీ మెమరీలో నుంచి తీసుకొని యాక్షన్ చూపిస్తుంది అన్నట్టు. ఆటో పైలట్ మోడ్లో జరుగుతుంది. కొత్తగా ఆలోచించడం అంటే ఎట్లుంటది, ఈ ఆటో పైలట్ మోడ్ని పక్కన పెట్టి కొత్త కొత్త ఆలోచనలు అప్పుడు వస్తాయి అన్నట్టు. ఈ ఆటో పైలట్ మోడ్ చాలా మంది ఆటో పైలట్ మోడ్లోనూ పనిచేస్తున్నట్టు. ఆటో పైలట్ మోడ్లో పనిచేస్తే మెదడుకు అంత రిస్కీ ఉండదు, అంత ఎనర్జీ ఖర్చు కాదు. కానీ ఆలోచించడం ప్రారంభిస్తే ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది. అందుకని మెదడు ఏం చేస్తుంది, మ్యాక్సిమం ఆటో పైలట్ మోడ్ని యూజ్ చేస్తుంది అన్నట్టు. సింపుల్గా ఇక్కడ ఆటో పైలట్ మోడ్ అనేది పదాన్ని ఉపయోగించడం కాబట్టి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటిది? ఏరోప్లేన్లో పోతున్నప్పుడు ఏదైనా అక్కడ ఉన్న పైలట్స్కి ఏదైనా జరిగినప్పుడు దానంతటికి అదే డ్రైవింగ్ చేసుకున్నట్టు క్రియేట్ చేస్తారు కదా, అట్లాంటిది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి మూన్ మీదకి ఒక రోబోట్ని పంపించాం. ఆ రోబోట్ మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం, మన సైంటిస్టులు అందరూ దాన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోబోట్ అనేది మనతోటి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న సైంటిస్ట్ తోటి, ఇక్కడ ఉన్న పెద్ద టీమ్ తోటి డిస్కనెక్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అది ఒక వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది, అక్కడికి పంపించాం. డిస్కనెక్ట్ అయిన తర్వాత అది ఏం చేస్తుంది,
ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుంది. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంది, ఇంతకుముందు అక్కడ ఉన్న విషయాలను ఆధారం చేసుకొని ఇంతకుముందుకి ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, అట్లా చేసుకుంటూ వెళ్తానట్టు. అంటే ఒక టెంపరీ మెమరీ, లిమిటెడ్ మెమరీ అన్నది, బిగ్ మెమరీ కాదు. ఒకవేళ ఆ రోబోట్ అనేది మనుషులతోటే కనెక్ట్ అయి ఉంటే అది ఆలోచించే విధానం వేరేలాగా ఉంటది. అక్కడి ఎందుకు వెళ్ళిందో ఆ పని సక్సెస్ చేసుకుంటుంది తప్ప పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయదు. సేమ్ అట్లాగే మనం కూడా మన సోల్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన సోల్ యొక్క ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసి దాన్ని చేస్తాం తప్ప ఈ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటే టైం పాస్ అనేది జరగదు అన్నట్టు. మాక్సిమం అందరూ సోల్ తో డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు జరిగేది ఏంటంటే ఆటో పైలట్ మోడ్. ఎందుకంటే సర్వైవల్ మోడ్ అన్నట్టు. ఇప్పుడు రోబోట్ ఉంది, అక్కడ ఏదో పడిపోయింది, మూన్ మీల్కి వెళ్ళిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు మ్యాన్తో డిస్కనెక్ట్ అయిపోయేప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, సర్వైవల్ మోడ్. ప్రస్తుతానికి అది అక్కడ బతకగలగాలి, ఏమేం చేయాలో అది చేసుకోవాలి, ఎనర్జీ తీసుకోవాలి, అక్కడ ఉండగలిగితే చాలు. ఎప్పుడైతే హ్యూమన్ తోటి కనెక్ట్ కావడానికి ట్రై చేసినప్పుడు అది ఏం చేయాలి అనేటువంటి దానికి ఆలోచన వస్తుంది. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా మన మైండ్ అనేది ఆటో పైలట్ మోడ్ లో ఉంటది. స్పష్టమైన నిర్ణయం, ఆటో పైలట్ మోడ్లో అలవాట్లతో నిర్ణయం. స్పష్టమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే కొత్త సవాళ్ళ ఎదురైనప్పుడు ఆలోచించడం చేస్తారు. కానీ ఆటో పైలట్ మోడ్లో ఎట్లుంటుందంటే ఉదయం లేవగానే వెంటనే ఫోన్ చూడడం, అది ఒక అలవాటు అన్నట్టు. మన మైండ్ డిసైడ్ చేయదు, ఇప్పుడు ఫోన్ నాకు అంత అవసరమా, ఫోన్ తీసుకొని నేను చూడాలా, ఇది మనం ఆలోచించే నిర్ణయం తీసుకునే విధానం. కానీ ఆటో పైలట్ మోడ్ ఏంది, ఇంతకుముందు జరిగింది, ఫోన్ అట్లే తీసుకున్నాం, లేవగానే ఫోన్ తీసుకొని చూడడం అన్నట్టు ఆటో పైలట్ మోడ్. ఇక్కడ ఏంది, స్పష్టమైన నిర్ణయం, ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం, ప్రతి విషయాన్ని ఆలోచించి దీనికి నేను ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా ఆలోచించడం. ఈ ఆటో పైలట్ మోడ్ అలవాట్లో ఏమవుతుంది, ఒత్తిడి రాగానే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఎందుకు వస్తుందో తెలియదు, ఎవరి మీద వస్తుందో తెలియదు, కానీ ఒత్తిడి ఏదో ప్రెషర్ ఫీల్ కాగానే ఎమ్మటే కోపం రావాలి. అది ఆటో పైలట్ మోడ్. అది మైండ్ క్రియేట్ చేసింది. నిర్ణయాలు మనం తీసుకోవట్లేదు, మైండే ఆటోమేటిక్గా తీసుకుంటుందని మనం అర్థం చేసుకోవాలి. సడన్ గా కోపం వచ్చింది, ఏదో దాని ఇష్టం వచ్చింది చేసిన అంటే నిర్ణయం వాడు తీసుకోవట్లే, మైండ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రొటెక్షన్ మోడ్, నాకేమో జరిగిపోతుంది, నేను ఏదో చేయాలి, కానీ ఎందుకు చేయాలో తెలియదు. స్పష్టమైన నిర్ణయం, మెదడు శక్తి ఖర్చు అవుతుంది. ఇక్కడ మైండ్కి దానికి ఎనర్జీ కావాలి. ఇక్కడ ఏంది, ఆటోమేటిక్గా సులభంగా జరిగిపోతుంది, ఆటోమేటిక్గా సులభంగా జరిగిపోతుంది. అందుకని ఎక్కువ మ్యాక్సిమం ఇదే చూస్ చేసుకుంటుంది అన్నట్టు మైండ్. మన రోజువారీ జీవితంలో చాలా భాగం స్పష్టమైన నిర్ణయాలతో కాదు, ఆటో పైలట్ అలవాట్లతో నడుస్తుంది. మ్యాక్సిమం అంతే కదా, మన జీవితాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మైండ్ తీసుకుంటుంది డెసిషన్స్, సడన్ గా తీసుకుంటుంది. మనం తీసుకుంటేనే వేరే విధంగా తీసుకుంటాం. ఇందాక కోపం విషయానికి, ఒత్తిడి రాగానే సడన్ గా కోపం పడాలి, అరవాలి, ఏంది ఇట్లా అనాలి. అదేంది, మైండ్ తీసుకున్న డెసిషన్, మనం తీసుకున్న డెసిషన్ అట్లా ఉండదు. ఎట్లుండదో చూపిస్తా. గతం నీ వర్తమానాన్ని నడిపిస్తుందా? ఇంత ముందుకు ఆటో పైలట్ మోడ్ అంతా, ఇప్పుడు మూన్ మీదకి రోబోట్ పంపించిన తర్వాత అది ఏం చేయాలి, దానికి మాక్సిమం మెమరీ గతంలో ఏం జరిగింది దాని మీద బేస్ అయ్యింది అది నడుస్తూ ఉంటుంది. సేమ్ అట్లాగే గతంలో మనకి ఏదైనా జరిగిందా దాన్ని బట్టి, దాని యొక్క అనుభవాన్ని బట్టి అది స్టెప్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఇతను ఈ పర్సన్ వాని యొక్క శత్రువే వచ్చి వానికి మంచి సలహా ఇస్తున్నాడు, వాడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాల్సినటువంటి అవకాశం ఇస్తున్నాడు, కానీ ఈ పర్సన్ తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తీసుకోడు? ఎమ్మటే మైండ్ చెప్తుంది, ఆటో పైలట్ మోడ్ చెప్తుంది, పాత భయాలు, డబ్బు, తిరస్కరణ, వైఫల్యం ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఒక ఉంది కదా స్పీడ్స్, సేమ్ అది ఆ ఫిల్టర్ చేసినాకనే లోపలికి వస్తుంది. ఒక శత్రువు మంచివాడి లాగా మారి మనకు చెప్పినా కూడా అది అర్థం కాదు అన్నట్టు. ఎందుకు, ఇంతకుముందు అట్లే జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు కొత్తగా జరుగుతుంది నేను ఆలోచించాలి. ఈ నిర్ణయం ఏది తీసుకుంటుంది? ఆటో పైలట్ మోడ్, మైండ్ తీసుకుంటుంది. మనం నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఆలోచిస్తాం? వేరేలాగా ఆలోచిస్తాం. సోల్ అనేది వేరేలాగా ఆలోచిస్తుంది. మాక్సిమం 10%, కేవలం 10% మాత్రమే, ఇక్కడ చూస్తే డయాగ్రామ్ ప్రకారం కేవలం 10% మాత్రమే మనకు నచ్చింది చేస్తున్నాం, మనకు నచ్చినవి చేస్తున్నాం. 90% మనకు నచ్చినవి అనుకొని చేస్తున్నాం అంతే. 90% దానికి అదే మైండ్ అనేది ఆటో పైలట్ మోడ్లో నీకు నచ్చినవి కూడా నీ గతం నిర్ణయించింది. ఇక్కడ ఇంకా హైలైట్, నచ్చిన గతం నిర్ణయించింది. ఎట్లా, ఇప్పుడు తాగుడుకు కానీ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్కి బానిస అయిన వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఏంటిది లోపల, అదే నేను తాగొద్దు అనుకున్నా కూడా తాగేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్, అది దానికి అవసరం, ఆ టైంకి రాగానే నాకు అది కావాలి. అట్లాంటి అడిక్షన్ అనేది ఎందుకు క్రియేట్ అయింది?
ఆటో పైలట్ మోడ్ కాబట్టి క్రియేట్ అయింది. నిజానికి తను నిర్ణయం తీసుకోవాలనే ఆటో పైలట్ మోడ్ని వదిలేసి తను నిర్ణయం తీసుకోవాలి అనే విషయానికి వస్తే అది అట్లా జరగదు. మ్యాక్సిమం 10% మనం మాత్రమే మనం మనకు నచ్చినవి చేస్తున్నాం. 90% మనకు నచ్చకుండానే ఏదో ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతుంది జీవితం అంతా. అలవాట్లు, గత గాయాలు, మన యొక్క లోపలి మనసు, అవచేతన మనసు నమూనాలంటే ఈ ఊహలకు సంబంధించినవి అన్నట్టు. భయాలు దాంట్ల మీదనే మనకు నడిచిపోతుంది జీవితం. ది గ్యాప్, ఆగి గమనించడం. ఇక్కడ మనకు 2 స్టెప్స్ ఉంటాయి. మన కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్ రియాక్షన్ ఏంది, ఆటోమేటిక్గా మన ఆటో పైలట్ మోడ్ జస్ట్ అవ్వాలి, వాడిని ఏదో ఒకటి అది చేయాలన్నట్టు. ఒక్క క్షణం మనం ఆగి పాజ్ తీసుకొని అక్కడ గమనించడం స్టార్ట్ అయినట్టే అయితే మనది ఏం చెప్తుంది, ప్రశాంతంగా ఉండ అవసరం లేదు, అంత అరిచి పీకేదేం లేదు అని చెప్తుంది అన్నట్టు మన సోల్. నిజానికి అంత అవసరం లేదు, అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. నిజమైన స్వేచ్ఛ అంటే కోరికల వెంట వెళ్ళటం కాదు, ఆటోమేటిక్ ప్రతిస్పందన ఆపి ఎంచుకునే స్వేచ్ఛ. రియల్ ఫ్రీడమ్ అంటే మనకి ఏమనిపిస్తే అది చేస్తున్నాం అనేది రియల్ స్వేచ్ఛ కాదు. మనకి ఏం కోరుకుంటున్నామో అది మనం చేసేస్తున్నాం కదా అని రియల్ స్వేచ్ఛ కాదు. ఒక విషయం వచ్చిన ఆలోచనను నమ్మకుండా ఆగి గమనించి ఒక నిర్ణయం తీసుకోగలిగితే అది నువ్వు తీసుకున్న నిర్ణయం. సడన్ గా తీసేస్తే అది మనం తీసుకున్న నిర్ణయం కాదు, అది మైండ్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్ పైలట్ మోడ్లో. ఆజ్ఞా చక్రం మూడో రహస్యం ఏంటంటే, మూడో కన్ను రహస్యం, ఆటో పైలట్ ను గుర్తించే సామర్థ్యమే ఆజ్ఞా చక్రం. గమనించే వ్యక్తి మాత్రమే ఆటో పైలట్ ని చూస్తాడు, మార్చగలడు, అక్కడే అంతర్గత పరివర్తన మొదలవుతుంది. ఇంతకుముందు విషయంలో వచ్చిన ఆలోచనలు గమనిస్తే సరిపోతుంది ఏంది అని మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు ఇదంతా ఒక ఆటో పైలట్ లో జరిగిపోతుంది, నేనేం నిర్ణయం తీసుకోకుండానే జరిగిపోతుంది అన్న విషయం ఎప్పుడైతే మనకు అవగతం అవుతుందో మనం ఏం చేస్తాం, ఇది ఆటో పైలట్ లో జరుగుతుంది, నేను కొత్తగా ఈ నిర్ణయాన్ని ఉంటాను అనే సామర్థ్యం థర్డ్ ఐ యొక్క సామర్థ్యం, ఒకనొక సామర్థ్యం అన్నట్టు. అది దానంతరకు అది జరగనీయడు. ఏదైతే ఫ్లో ఉందో దానంతరకు అది ఆలోచనలు పడి కొట్టుకుపోకుండా సంథింగ్ ఏదో గొర్రెల గుంపు లాగా వెళ్ళదు అన్నట్టు కథ. వాడు వెళ్తుండు, వీడు వెళ్తుండు, ఒక గొర్రెల గుంపు లాగా వెళ్ళదు. సంథింగ్ అని ఆలోచించి ఆటో పైలట్ ని గుర్తించే సామర్థ్యమే ఆటో పైలట్ ని గుర్తించగలుగుతాడు ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ లో అక్కడ ఉన్నదాన్ని మార్చగలుగుతాడు. నువ్వు ఆటో పైలట్ లో జరుగుతుందన్న విషయం మనం గుర్తించకపోతే దాన్ని మార్చలేం. అట్లా మార్చడం వల్లనే మన అంతర్గత పరివర్తన అనేది స్టార్ట్ అవుతుంది, లోపల నుంచి మనం చేంజ్ అవుతాం. లేకపోతే అది అట్లాగే కొనసాగుతుంటుంది, మనం ఇంతే ఉంటాం, దాన్ని ఎప్పటికీ మార్చలేం. ఇంతకు ముందుకేమో ఆలోచనలు గమనించడం, దాని తర్వాత ఆటో పైలట్ మోడ్ ఉంది, జరుగుతుంది, ఇది ఏందో సంథింగ్ ఉందని తెలుసుకొని దాన్ని మార్చగలగడం మా థర్డ్ ఐ యొక్క ఇంకొక నెక్స్ట్ ఫీచర్ అన్నట్టు. అది థర్డ్ ఐ యొక్క సామర్థ్యమే. అట్లా ఉండగా థర్డ్ ఐ యాక్టివేట్ కాగలిగితేనే అట్లాంటి సామర్థ్యం వస్తుంది. నెక్స్ట్ 3 స్టెప్స్. డ్రైవర్ సీటులోకి మారడానికి 3 అడుగులు. ఇంత ముందుకు మనం ఇక్కడ ఫస్ట్ ఒక పిక్చర్ చూపించినాం, మనం డ్రైవర్లం కాదు, ఇక్కడ ఒక ప్యాసింజర్ లాగా ఉన్నాం, ఈ డ్రైవర్ సీటు అనుకున్నాం కానీ ఇది ప్యాసింజర్ లాగా ఉన్నాం అని నిజం ఏంటో తెలుసుకున్నాం. ఆటో పైలట్ లో జరుగుతుందని నిజం ఏంటో తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఈ ప్యాసింజర్ సీట్ నుంచి డ్రైవర్ సీట్ రావడానికి ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. గమనించు, నీ నిర్ణయం వెనుక ఉన్న అలవాటును, గతాన్ని చూడు. గమనించడం, నీ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాం, దాని వెనుక ఏమైనా అలవాటు ఉందా, గతానికి సంబంధించిన ఏదైనా జరిగిందా. నెక్స్ట్ ఆగాలి కొద్దిసేపు, ఎమ్మటే దాని యాక్షన్ తీసుకోవద్దు. వెంటనే స్పందించక ఒక సెకండ్ ఖాళీగా పాస్ చేసి చూడాలన్నట్టు. సెకండ్ స్టెప్ ఎంచుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంది, ఎంచుకోవాలి. పాత భయంతో కాకుండా ప్రస్తుత వాస్తవంతో నిర్ణయం తీసుకోవాలి. మ్యాక్సిమం మన లైఫ్ ఎట్లా రన్ అవుతుంది అంటే పాత భయాల యొక్క పాత అలవాట్ల బేస్ చేసుకుని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ప్రజెంట్ ఏం జరుగుతుందన్న దాన్ని పక్కన పెట్టేసి పాస్ట్ జరిగిన దానిలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లా కాకుండా ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే మనం ఆ ఆటో పైలట్ మోడ్ నుంచి బయటపడగలుగుతాం. ప్లస్ ప్యాసింజర్ సీట్ నుంచి డ్రైవర్ సీట్లకు వస్తాం. మన నిర్ణయాలు మనమే తీసుకోగలుగుతాం ఆటోమేటిక్గా జరగకుండా. తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం, నీ మెదడు ఒక టైం మిషన్ లాంటిది.
అది గతాన్ని గుర్తుంచుకోవడమే కాదు, భవిష్యత్తును కూడా నిరంతరం ఊహిస్తోంది. గతాన్ని గుర్తుంచుకునేది కాదు, భవిష్యత్తును కూడా ఊహిస్తుంది. ఒక మెమరీ కార్డ్ లా పనిచేయడం కాదు, స్టోర్ చేసుకోవడం కాదు, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది కూడా ఊహిస్తుంది. కానీ ఎందుకు? భవిష్యత్తును ముందే ఊహించే మెదడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. భవిష్యత్తును ముందే ఊహించే మెదడు చాలా అద్భుతంగా ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.